వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. మరి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో నూతన బ్యాచీలు ప్రారంభం కానున్నాయి. ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి, కానిస్టేబుల్ అండ్ ఆల్ కాంపిటేటివ్ తెలుగు మీడియం బ్యాచ్ ప్రారంభం 11/6/2026న ప్రారంభం కానున్నది. మరి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం కూడా అదే రోజున అంటే 11/6/2026న ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కూడా ప్రారంభం కానున్నది మన శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో. అదేవిధంగా గుర్తుపెట్టుకోవాలి, 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న అధ్యాపక బృందంచే నాణ్యమైన విద్యాబోధన జరుగుతున్న సంస్థ ఏదంటే మన శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్. మనం రోజు చెప్పుకున్నట్లే ఎవ్రీడే డైలీ టెస్టు, చాప్టర్ వైజు టెస్టులు, అదేవిధంగా వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా ప్రతి సండే మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ సండే కూడా ఆ వీక్లీ సిలబస్ పైన మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఉత్తరాంధ్రలోని ఒక అగ్రగామి సంస్థ, ఎందుకంటే ఎంతోమందికి ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన సంస్థ ఏదంటే మన శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అతి తక్కువ ఫీజుతో ఎంతో నాణ్యమైన విద్యను అందిస్తున్న మన సంస్థ గురించి చెప్పుకోవాలంటే మీరు మా సంస్థకి విచ్చేస్తే డెమోస్ అంటే 11, అదేవిధంగా 12, అదేవిధంగా 13 డెమోస్ అనేది 3 రోజులు మేము కండక్ట్ చేస్తాం. డెమోస్ విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోవచ్చు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలా లేదనేది. ఎందుకంటే అద్భుతమైన బోధన, నాణ్యమైన విద్య, సుదీర్ఘ అనుభవం కలిగిన ఫ్యాకల్టీచే ఈ బోధన అనేది చేపట్టడం జరుగుతుంది మా ఇన్స్టిట్యూట్లోని. ప్రధానంగా నేను ఇక్కడ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే నేను టీచింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ జీకేలో భాగంగా మనం మాట్లాడుకుంటే ఒకసారి గమనించితే టుడే కరెంట్ అఫైర్స్లో ప్రధాన అంశాలు ఏంటి అంటే జాతీయ అంశాలు, అదేవిధంగా రాష్ట్రీయ అంశాలు, అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు, అదేవిధంగా క్రీడా విశేషాలు, ఎవ్రీడే జరుగుతున్న అంశాలపైన మనం వర్తమాన అంశాలపైన మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజెంటు, ట్రెండ్, కరెంట్ మార్క్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ప్రజెంట్ ఎక్కడికి వెళ్ళినా సరే కింగ్ మేకర్ కాబట్టి, జాబును డిసైడ్ చేసేది కాబట్టి, పాలిటీతో కావచ్చు, ఎకానమీతో కావచ్చు, అదేవిధంగా తీసుకుంటే జియోగ్రఫీతో కావచ్చు, ప్రతి సబ్జెక్టుతో లింకప్ ఉన్న సబ్జెక్టే కరెంట్ అఫైర్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎవ్రీడే కూడా ఖచ్చితంగా వాచ్ చేస్తే ఆ రోజు జరిగిన అంశాలపైన మనం డేటాను గ్యాదర్ చేసుకుంటూ కలెక్ట్ చేసుకుంటే రేపు జరగబోయే భవిష్యత్తులో జరిగే పరీక్షలకి మరి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఈరోజు గ్రూప్ 2లో 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్. నేను జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డీలో తీసుకుంటే అవుట్ ఆఫ్ 20కి 20 కూడా కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. బ్యాంక్స్ కావచ్చు, ఇక్కడ ప్రతి ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్ కరెంట్ డేటాని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ డేటాని జనరల్ స్టడీస్కి లింక్ చేస్తూ మనం చదవాలి. అయితే మన కరెంట్ అఫైర్స్లో భాగంగా టుడే జరిగిన అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఇమేజ్లో వ్యక్తి ఎవరు సార్ అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి నరేంద్ర మోడీ గారు రికార్డులు బ్రేక్ చేయడం జరిగింది. మరి మోడీ గారి గురించి మనం మాట్లాడుకుంటే నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రికి ఇది 3వసారి ఎన్నిక కావడం. నరేంద్ర మోడీ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇది 3వసారి ఎన్నిక కావడం. ఇతను ప్రధానమంత్రిగా ఎన్నికయ్యి 3వసారి కాబట్టి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 4, అదే నెంబర్ 3, మళ్ళీ అదే నెంబర్ 3, 3 3 9 అంటే రేపటికి ఇతను ప్రధానమంత్రిగా ఎన్నికయ్యి 4339 రోజులు అయ్యిందని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎందుకు సారి ఇది ఈరోజు పేపర్లో ఈయన గురించి వచ్చిందంటే భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అవ్వాలంటే జవహర్లాల్ నెహ్రూ ఇతను భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. భారతదేశంలోని ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి అవ్వాలంటే జవహర్లాల్ నెహ్రూని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ది లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ. ఇతను సుమారుగా 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. సుమారుగా అంటే 16 సంవత్సరాల 286 రోజులు పనిచేయడం జరిగింది ప్రధానమంత్రికి. ఇదే రోజుల కింద చెప్పుకుంటే ప్రధానమంత్రిగా 6130 రోజులు ఇతను ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు 6130 అంటే నెహ్రూ గురించి మాట్లాడినప్పుడు అంటే ఆ రికార్డుని బ్రేక్ చేయడం జరిగిందని మనం మాట్లాడుతున్నాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నెహ్రూ గారు భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి. సుమారుగా ఇతను 17 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేశారు. అంటే 16 సంవత్సరాల 286 రోజులు ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే ఇక్కడ నరేంద్ర మోడీ గారు నెహ్రూను అధిగమించనున్న ప్రధాని, నెహ్రూను అధిగమించనున్న మోడీ. ఎప్పటికి? రేపటికి. ఎన్ని రోజులు? 4339 రోజులు గుర్తుపెట్టుకోవాలి.
అయితే ఎలాగిస్తారంటావు? ఎన్నికైన ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం పాలించిన ఘనత ఎవరిది? నరేంద్ర మోడీ గారిది. రేపటికి నెహ్రూ రికార్డు అనేది బద్దలవుతుంది. మరి నెహ్రూ గారు గమనించితే జవహర్లాల్ నెహ్రూ అనే వ్యక్తి ఇతను 4338 రోజులు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ప్లేస్ ఎవరంటే ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఎన్ని రోజులంటే 4777 రోజులు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అంటే నెహ్రూ రికార్డుని బ్రేక్అవుట్ చేయడం జరిగింది. మనం ఏమనుకుంటాం, భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, మరి ఇతను 1947లోని ప్రధానమంత్రి పదవి చేపట్టారు, 1964 వరకు ప్రధానమంత్రి పదవి చేపట్టారు అని నువ్వు చెప్తావు. 1964 వరకు, 1964 అదే విధంగా తీసుకుంటే మే 27 వరకు ఇతను ప్రధానమంత్రి పదవి చేపట్టారని నువ్వు చెప్తావు. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది 1947 నుంచి 1952 వరకు ఇతను తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ గారు. అయితే ఇక్కడ మళ్ళీ ఇతను 1952లోని తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి కాబట్టి అక్కడి నుంచి ఇతను 3 సార్లు అఫీషియల్గా ప్రధానమంత్రిగా ఎన్నిక అవడం జరిగింది. ఒకవేళ తాత్కాలిక ప్రధానమంత్రితో కలుపుకుంటే నరేంద్ర మోడీ గారు 4 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు, 4 సార్లు ప్రధానమంత్రికి ప్రమాణ స్వీకారం చేసినట్లు. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయంటే 1952లో జరిగాయి. మరి 1952 నుంచి 1957 వరకు ప్రైమ్ మినిస్టర్గా చేశారు 5 ఏళ్ళు. తర్వాత 1957 నుంచి మళ్ళీ 5 ఏళ్ళు కలిపితే 1962 వరకు ప్రధానమంత్రిగా చేశారు. మళ్ళీ తర్వాత 1962 నుంచి అదేవిధంగా 1964 మే 27 వరకు ప్రధానమంత్రిగా చేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ గారు. మే 27న పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. అంటే ఇక్కడ నెహ్రూను అధిగమించనున్న మోదీ ఎప్పటికీ రేపటికి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ప్రధానమంత్రి రికార్డులు బ్రేక్అవుట్ చేశాడు. భారతదేశంలో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గుర్తుపెట్టుకోవాలి. 2వ ప్రధానమంత్రి నెహ్రూ గారు, 3వ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని గుర్తుపెట్టుకోవాలి. చూసుకోండి, రోజులు అడుగుతాడు. 4339 రోజులు. నెహ్రూ అయితే 4338 రోజులు. ఇందిరాగాంధీ అయితే 4077 రోజులని మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టారు. కాబట్టి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఎప్పుడు పదవి చేపట్టారు? 1966 జనవరి 24న ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టారు. మరి 1964 జనవరి 26 అంటే 1900 ఇందిరాగాంధీ అన్నగారు 1966 జనవరి 24 నుంచి, అదేవిధంగా తీసుకుంటే 1977 మార్చి 24 వరకు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టారు. గుర్తుపెట్టుకో, ఇక్కడ 1966 జనవరి 24 నుంచి ఇందిరమ్మ ఎన్ని రోజులు అంటే గుర్తుపెట్టుకో. నెహ్రూ గారి గురించి గుర్తుపెట్టుకో, 1957 నుంచి 1964 మే 27 వరకు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. అదొకటి. నెక్స్ట్ మన భారతదేశంలోని ప్రభుత్వ అధినేతగా అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకో, ప్రభుత్వ అధినేతగా ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ. ఎందుకంటే ఇతనికి ముందు సిక్కిం పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రి ఎవరంటే పవన్ కుమార్. ఈ పవన్ కుమార్ చాంగ్లీ ప్రధాని తీసుకుంటే సిక్కిం ముఖ్యమంత్రి ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి ఈ రికార్డు నరేంద్ర మోడీ గారు బ్రేక్ చేశారు. ఎందుకు? నరేంద్ర మోడీ గారు గుజరాత్కి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు. అంటే ఈయన నిరంతరంగా గుర్తుపెట్టుకుంటే ఒక స్వతంత్ర, ఎప్పుడైతే ప్రభుత్వ అధినేతగా ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి కూడా నరేంద్ర మోడీ. ఇదంటే పవన్ కుమార్ చామ్లింగ్ అన్నాం. మరి రికార్డు బ్రేక్ అయిపోయింది. ఇన్ని 8930 రోజులు ఇచ్చాడు ఇక్కడ. కాబట్టి మోదీ ఏడాది మార్చి నెలలోని సీఎంగా పిఎంగా పనిచేసి పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డుని బ్రేక్అవుట్ చేశాడు. అయితే 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరంటే నరేంద్ర మోడీ.
గారు గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2001 నుంచి 2014 వరకు నరేంద్ర మోడీ గారు గుజరాత్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మళ్ళీ అదేవిధంగా 2014 మే 26 నుంచి భారత ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. ఇది మూడోసారి. చాలా 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 ఇంపార్టెంట్. 2001కి మనం 5 కలిపితే 2006, 2006కి మళ్ళీ మనకు 5 కలిపితే 2001, మళ్ళీ అక్కడ 5 ఏళ్ళు, మళ్ళీ అదే విధంగా తీసుకుంటే 3 సార్లు మోడీ 3D అంట ముఖ్యమంత్రిగా. ఇక్కడ అదే విధంగా తీసుకుంటే ఇక్కడ ప్రధానమంత్రిగా మళ్ళీ రావడం జరిగింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వెంటనే ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. ఏదేమైనా సరే పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును బ్రేక్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కరెంట్ అఫైర్స్లో ప్రధాన డేటాని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకరు ఎన్నికైన ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం పాలించిన ఘనత ఎవరంటే నెహ్రూ గారు. ఆ నెహ్రూ రికార్డును బ్రేక్ చేసింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. జనరల్గా 1947 నుంచి కౌంట్ చేయకూడదు, 1952 నుంచి కౌంట్ చేయాలి. ఎందుకంటే 1947 నుంచి నెహ్రూ గారు ప్రధానమంత్రికి ఎన్నికయ్యారు. బట్ 47 నుంచి 52 వరకు జనరల్గా ఓన్లీ తాత్కాలిక ప్రధానమంత్రికి ఎన్నికయ్యారు. ఇది మనకు ప్రధానం గుర్తుపెట్టుకోవాలి. భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారిని గుర్తుపెట్టుకో. ఆ రికార్డుని బ్రేక్ చేసింది ఎవరంటే నరేంద్ర మోడీజీ. నెక్స్ట్ వన్ మనకి దీని తర్వాత కరెంట్ అఫైర్స్లో భాగంగా మాట్లాడుకుంటే నెక్స్ట్ స్లైడ్లో తీసుకుంటే కొండవీడు. ఈ కొండవీడు వెలుగులోకి వచ్చిన శాసనం చాలా 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 ఇంపార్టెంట్. కొండవీడు వెలుగులోకి వచ్చిన శాసనం అన్నాం. మరి కొండవీడు వెలుగులోకి వచ్చిన శాసనం అంటే 14వ శతాబ్దంలోని, మరి 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ చూసుకోండి, 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ శివాలయంలోని ఓ ద్వారపాలక స్తంభంపై ఈ శాసనం వేసి ఉందని కొండవీడి కోట అభివృద్ధి కమిటీ కన్వీనరు శివారెడ్డి గారు చెప్పడం జరిగింది. అడుగుతాడు, సార్ ఇటీవలి కాలంలోని ఏ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ కొండవీడు ఈ శాసనం అనేది ఈ ద్వార పాలన స్తంభంపై వేసిన శాసనం వెలుగులోకి వచ్చింది. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన శాసనం పేరు ఏదడుగుతాడు? గుర్తుపెట్టుకోవాలి. ఇదండి సార్ ఆ శాసనం పేరే. శివాలయంలో ఉన్న ఓ ద్వారపాలక స్తంభంపై ఈ శాసనం వేసి ఉందని కొండవీడి కోట అభివృద్ధి కమిటీ చైర్మన్ శివారెడ్డి చెప్పడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 14వ శతాబ్దం నాటిది. ఈ కొండవీడులో వెలుగులోకి వచ్చిన శాసనం. ఇది ఏ జిల్లాలో బయటపడిందంటే పలనాడు జిల్లాలోని కొండవీడిలోని రెడ్డి రాజుల కాలం నాటి ఓ శాసనం అని మనం గుర్తుపెట్టుకోవాలి. పలనాడు జిల్లాలోని కొండవీడిలోని రెడ్డి రాజుల కాలం నాటి శాసనమని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా దీని తర్వాత కరెంట్ అఫైర్స్లో భాగంగా మమతా బెనర్జీ. మరి వెస్ట్ బెంగాల్లో ప్రధానంగా తీసుకుంటే 1998లోని మమతా బెనర్జీ గారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు మమతా బెనర్జీ. మరి వెస్ట్ బెంగాల్లోని ప్రధానంగా తీసుకుంటే 42 ఎంపీలు ఉన్నాయి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ ఏంటంటే 42. అదేవిధంగా తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో ప్రధానంగా రాజ్యసభ సీట్స్ ఏంటంటే 16 రాజ్యసభ సీట్స్ ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. 16 రాజ్యసభ స్థానాలు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో కలవు. అయితే వెస్ట్ బెంగాల్లో ప్రజెంట్ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏంటి సార్ అంటే వెస్ట్ బెంగాల్లో అధికారంకి వచ్చిన ప్రభుత్వం ఏదంటే బీజేపీ అనేది వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం మనకి అధికారంలో ఉంది. మరి వెస్ట్ బెంగాల్లోని బీజేపీ పరిపాలిస్తుంది కాబట్టి ఇక్కడ 294 ఎమ్మెల్యేలు ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. మరి బీజేపీ ప్రభుత్వం ప్రజెంట్ లీడింగ్లో ఉంది కాబట్టి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ బెంగాల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి అవ్వాలంటే సువేందో అధికారి. ఎవరు సార్ అంటే సువేందో అధికారి. ఈ సువేందో అధికారి ఇతను చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరంటే రవి అని గుర్తుపెట్టుకోవాలి. వెస్ట్ బెంగాల్ ప్రజెంట్ గవర్నర్ ఎవరంటే రవి, ముఖ్యమంత్రి సువేందో అధికారి. అయితే ఏం జరిగింది? ఎప్పుడైతే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ వెస్ట్ బెంగాల్లోని ప్రధానంగా మమతా బెనర్జీ అంటే ఇక్కడ 42 మంది ఎంపీల్లో ఇక్కడ ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ నుంచి 28 మంది ఎంపీల నుంచి 20 మంది ఎంపీలు బీజేపీ పార్టీలోకి వెళ్ళనున్నారు అని ఈరోజు మనకి వార్తల్లోకి వచ్చింది సార్. ఒకసారి గమనించాలి. ఇక్కడ లోక్సభలో 20 మంది సభ్యులు తిరుగుబాటు అంటే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఆవిడ పార్టీ లీడర్ కాబట్టి ఆవిడ తరపున గెలిచిన ఎంపీలు అనే వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. గమనించాలి. కాబట్టి
ఇది ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా, భారతదేశానికి 18వ లోక్సభ స్పీకరే ఓం బిర్లా, మరి ఓం బిర్లాకు లేఖ రాయడం జరిగింది ఈ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకటి పరిశీలించారు, 20 మంది పార్టీ ఎంపీలు అయితే ఇక్కడ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ 28 మంది సభ్యులు ఉన్నారు. అదే మనం చెప్పాం. ఇందులో 20 మంది పార్టీని విడిచిపెట్టి డైరెక్ట్గా బీజేపీలోకి వెళ్ళనున్నారని ఈరోజు మనకు పేపర్లోని వచ్చింది. అయితే పరిస్థితి ఏంటి సార్, ఇలా రావచ్చా, రాకూడదంటే రావచ్చు. 28 మంది ఎంపీలు ఉంటే అవుట్ ఆఫ్ 20 మంది బీజేపీ పార్టీలోకి వెళ్ళనున్నారు తృణమూల్ కాంగ్రెస్ నుంచని మనకి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. మరి మమతా బెనర్జీకి ఎంపీలు షాక్ అని మన టైటిల్లో కనిపిస్తుంది. అయితే రావచ్చు, ఎందుకంటే భారత రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ఉంది. ఈ 10వ షెడ్యూల్ అనేది పార్టీ ఫిరాయింపుల చట్టం. మరి దీన్ని జనరల్గా తీసుకుంటే 1985లోని 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం దీన్ని తీసుకురావడం జరిగింది. మరి వెళ్ళొచ్చు, ఎలాగంటే 2/3 మెజారిటీ. ఇప్పుడు 28 మంది ఎంపీలు ఈవిడ పక్క, అంటే మమతా బెనర్జీ పక్క గెలిచిన ఎంపీలు, అందులో 20 మంది అంటే ఓట్ ఆఫ్ మెజారిటీ 2/3 మంది ఎంపీలు బీజేపీ పార్టీకి వెళ్తున్నారంటే దానికి మనం స్పీకర్ ఓం బిర్లాకి లేఖ రాసిన ఎవరికి రాసిన చెల్లుబాటు అనేది ఉండదు. అలా కాకుండా 28 మందికి ఒక 8 మంది వెళ్తామంటే కుదరదు. అంటే 3 వంతులకు 2 వంతుల మంది వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. ఇలాగ రాజ్యసభ ప్రధాని తీసుకుంటే లోక్సభలోని 20 మంది ఎంపీలు తిరుగుబాటు చేయడం జరిగింది. మమతా బెనర్జీకి షాక్ అనేది తగిలిందని మనం గమనించాలి. మరి దీనికి తెర వెనుక కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే సీఎం రమేష్ అని ఈరోజు పేపర్లో రావడం జరిగింది. నెక్స్ట్ వన్ మనం మాట్లాడుకుంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నెల్లూరు జిల్లాలో ఉంది సార్. దగదర్తి ఏ జిల్లా అంటే నెల్లూరు. మరి నెల్లూరు జిల్లాలో ఎక్కడంటే దగదర్తి. ఈ దగదర్తిలో నెల్లూరు జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేయనున్నారు. దీన్ని 648 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయనున్నారు. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్రింది వాళ్ళలో దగదర్తి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ కాదు సార్, జస్ట్ ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. దగదర్తి ఎయిర్పోర్ట్ అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అభివృద్ధి చేయనున్నారని అడుగుతాడు. అమరావతి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 648 కోట్లతో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని గుర్తుపెట్టుకోవాలి సార్. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అదే విధంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటే 2026 జూలై 5వ తారీఖున ఒక విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. అదే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదే భోగాపురం అంటాం మనం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న అల్లూరి సీతారామరాజు దానికి పేరు పెట్టారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ జూలై 5న. మరి విమానాలు అనేవి జూలై 8న రన్ అవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. మన పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు ఎవరు సార్ అంటే రామ్మోహన్ నాయుడు గారు చేతుల మీదుగా అది లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా రానున్నారు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ కూడా అమిత్ షా కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జూలై 5వ తారీఖున మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చీఫ్ గెస్ట్గా రానున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా రక్షణ శాఖ మంత్రి కూడా రాజ్నాథ్ సింగ్ కూడా రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఏమడుగుతాడు సార్, ఇటీవల కాలంలో అదేవిధంగా దగదర్తి ఎయిర్పోర్ట్ను 648 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఇది ఏ జిల్లాలోకి వెళ్దని అడుగుతాడు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి వెళ్ళదని గమనించాలి. ఇది 2029లోని మొదటి దశ అనేది పూర్తి చేయనున్నారు. అంటే 2029లోని, ఎందుకంటే ఈ విమానాశ్రయం అనేది జనరల్గా తీసుకుంటే మొదటి దశలోని మరి విమానాశ్రయం ద్వారా జనరల్గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇవన్నీ జరుగుతాయి. పూర్తి స్థాయిలో విమానాశ్రయం అనేది 2070 నాటికి ప్రాజెక్ట్ అనేది పూర్తవుతుందని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే 2029కి అందిస్తారు. అందించిన తర్వాత ఏమవుతుందంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి లేదా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళడానికి మాత్రమే విమానాశ్రయాలు నడుపుతామని చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో అయితే 2070. ఇది మొదటి దశలోని ఈ కార్యక్రమం అనేది పూర్తి చేయడం జరుగుద్ది. తర్వాత విమానాలు నడిపిన తర్వాత దాన్ని అంచెంచెలుగా డెవలప్మెంట్ చేస్తారు. 2070 నాటికి ప్రాజెక్ట్ అనేది పూర్తవుద్దని మనం గమనించాలి. నెక్స్ట్ మనం తీసుకుంటే మంచు కొండల్లోని మహా అద్భుతం ఏంటి సార్ అంటే, మంచు కొండల్లో మహా అద్భుతం అన్నాం. కేంద్ర మంత్రి ఎవరు సార్? నితిన్ గడ్కరీ. మరి నితిన్ గడ్కరీ ఎవరు? నితిన్ గడ్కరీ అనేది మన అందరికీ తెలిసిన విషయమే. సెంట్రల్ మినిస్టరు
రోడ్డు రవాణా శాఖ మంత్రి వర్యులు. జాతీయ రోడ్డు రవాణా ఏదైతే ఉందో ఆ రోడ్డు రవాణా, ఈ రోడ్డు రవాణా శాఖ మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ ఏం ప్రారంభించారు సార్ అంటే, ఇది కూడా మనకి విజువల్లో మనకి ఇది కనిపిస్తుంది. మంచు కొండల్లోని మహా అద్భుతం అని ఈరోజు పేపర్లో రావడం జరిగింది. జోజీలా సొరంగం, ఈ జోజీలా సొరంగంలోని ప్రధానంగా ఈ రోడ్డు పైన వెహికల్స్ అనేవి నడుస్తున్నాయి. ఈ స్వరంగం లోపల వెళ్ళి ఈ వెహికల్స్ ప్రయాణిస్తున్నాయి. దీన్ని ప్రారంభించింది ఏమంటే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వర్యులు నితిన్ జైరామ్ గడ్కరీని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. నెక్స్ట్ మనం మాట్లాడితే, ఇప్పుడే మనం ఆల్రెడీ మాట్లాడిస్తాం మమతాకి ఎంపీలు సాక్ అని ప్రధానంగా ఈ లోక్సభ నుంచి ఈ విషయాలని చెప్పడం జరిగింది. సరే ఈ స్లైడ్ మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకుంటే మళ్ళీ అగ్ని మనకి ఈరోజు రావడం జరిగింది సార్. మళ్ళీ అగ్ని ఏంటి సార్? మళ్ళీ అగ్ని అంటే ఆల్రెడీ ఇరాను ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. శాంతియుత ఒప్పందం అమెరికా దేశానికి చెందిన 47వ అధ్యక్షుడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ అమెరికా ఇజ్రాయెల్ ఒకవైపు ఉంటే ఇరాన్ ఒకవైపు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. మరి క్షిపణులతో విరుచుకుపడుతున్నప్పుడు ఏ విధంగా యుద్ధాన్ని ఆపాలంటే, ఇటువైపు తీసుకుంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్న శాశ్వత సభ్య దేశాలు ఏవైతే 5 ఉన్నాయో ఏబిసిఎఫ్ఆర్ 5 ఉన్న ఏబిసిఎఫ్ఆర్ అన్నాం. అమెరికా, బ్రిటను, చైనా, ఫ్రాన్సు, రష్యా, మరి 5 దేశాల యొక్క అగ్రనేతలతో ఇటీవలి కాలంలో మీటింగ్ జరిగింది. ట్రంప్ అనే వ్యక్తి వెనక్కి కూడా తగ్గడం జరిగింది, ఎందుకంటే శాంతియుత ఒప్పందం కొరకు. మరి నిన్న ఏం జరిగింది సార్ అంటే, ఈ ఇరాను ఇజ్రాయెల్ మళ్ళీ ఒక దేశం పైన ఒకరు మళ్ళీ క్షిపణులతో విరుచుకుపడ్డారు. అదే సార్, ఇదే రాశాడు, దాడులు చేసుకున్న ఇరాను ఇజ్రాయెల్ అనేది క్షిపణులతో వర్షమని రాయడం జరిగింది. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా పశ్చిమాసియాలోని ఇదంతా ఎందుకు జరుగుతుందంటే హార్మోజ్ అనే ఒక ఉంది. మరి జలసంధి నుంచి ప్రపంచంలో అనేక దేశాలకు రాకపోకలు పెట్రోలియం కావచ్చు, లేకపోతే ఇతర ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరగాలి. కాబట్టి జరగాలంటే ఖచ్చితంగా ఈ హార్మోజ్ జలసంధి నుంచి దాటుకుంటూ రావాలి. మరి అటువంటి హార్మోజ్ జలసంధి మా పరిధిలో ఉందని ట్రంప్ అంటున్నాడు. కాదు ఇరాను మా చేతిలో ఉందని ఇరాన్ అంటారు. అదేవిధంగా ప్రజెంట్ ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ని కూడా చంపేశారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనకు కావాల్సింది, మళ్ళీ అతను ఫోన్ చేయడం జరిగింది ఇరాను. అదేవిధంగా తీసుకుంటే ఇజ్రాయెల్, ఎవరైతే ఇజ్రాయెల్కి చెందిన మెయిన్ వ్యక్తి ఉన్నాడో నేతాన్యాహు, మరి అతనికి కూడా ఫోన్ చేసి మీరు వెనక్కి తగ్గండి అని చెప్పి శాంతియుత ఒప్పందాలు 2-3 రోజుల్లో మేము చేస్తామని చెప్పి ఈయన మాట్లాడడం జరిగింది. మరి 2-3 రోజుల్లో దీని గురించి డేటా కంప్లీట్గా వస్తుంది. దీని గురించి మళ్ళీ మనం చర్చిద్దాం సార్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే, ఇక్కడ ఉజ్వాల సిలిండర్లు కోత అని రావడం జరిగింది. అంటే జనరల్గా ఉజ్వాల అనేది ప్రధానంగా ఈ స్కీమ్ ద్వారా ప్రధానంగా సిలిండర్ల సంఖ్య ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అలా కోత అంటే ఫస్ట్ 12 ఇచ్చేవాళ్ళు, తర్వాత 9 ఇచ్చేవాళ్ళు. ఈరోజు వచ్చేసరికి దీని కింద ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే 4 సిలిండర్లు మాత్రమే ఇస్తామని ప్రకటించడం జరిగింది. అడుగుతాడు, ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం ఉజ్వాల సిలిండర్లు కోత విధించడం జరిగింది. మరి ఎన్ని సిలిండర్లు ఇవ్వడం జరుగుతుందంటే 4 మాత్రమే. అదే నిరుపేద గృహిణులు ఎవరైతే ఉన్నారో ఉచితంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసేందుకు 10 ఏళ్ల క్రితమే ప్రతిష్టాత్మక ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వాల యోజన పిఎంయుఐ అంటాం. మరి కేంద్ర ప్రభుత్వం అనేది ఈ పథకం ద్వారా రాయితీలు ఇస్తూ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. మనకు కనిపిస్తుంది ఈ విజువల్స్లోని. ప్రధానంగా ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు. ప్రజెంట్ అదే ఇస్తే మరి 2023 అక్టోబర్లో సిలిండర్లపై రాయితీ 300 వరకు పెరిగింది. 2025లోని రాయితీ సిలిండర్ల సంఖ్యను 12 నుంచి 9కి తగ్గించారు. అంటే స్టార్టింగ్ 12 సిలిండర్లు ఇస్తే తర్వాత 9 సిలిండర్లు తగ్గించారు. ప్రస్తుతం 4 సిలిండర్లు అని చెప్పడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. 2023 అక్టోబర్లో సిలిండర్లపై రాయితీ 300 రూపాయలకి పెరిగితే 2025లోని రాయితీ సిలిండర్ల సంఖ్యను 12 నుంచి 9కి తగ్గించడం జరిగిందని మనం గమనించాలి. ఎందుకంటే ప్రజెంట్ సిలిండర్లు ఎందుకు ఇష్యూ వచ్చిందంటే, ప్రజెంట్ మనకి ఇరాను ఇజ్రాయెల్ ఏదైతే అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పైన తిరుగుబాటు చేస్తున్నాయో, మరి ఇప్పుడే మనం మాట్లాడాం హార్మోజ్ అనే జలసంధి గురించి మనం చెప్పడం జరిగింది. ఈ ఇష్యూ జరుగుతుంది కాబట్టి గ్యాస్ సిలిండర్ల పరిస్థితి కూడా టైట్గా ఉంది. మరి అక్కడి నుంచే ఆ దేశం నుంచి ఆ హార్మోజ్ జలసంధి నుంచి సిలిండర్స్ అనేవి రావాలి. కాబట్టి మరి ఇటువంటి మేము ఈ స్కీమ్ ద్వారా కూడా ఒకప్పుడు 12 ఇచ్చేవాళ్ళం, ప్రజెంట్ తర్వాత 9 ఇచ్చేవాళ్ళం, ప్రస్తుతం అయితే 4 వరకే ఇవ్వగలుగుతామని
ఈరోజు మనకి పేపర్లో ఈ ప్రధాన అంశం అనేది రావడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫిలిప్పైన్స్లో భారీ భూకంపం. ఏంటి సార్ అంటే ఫిలిప్పైన్స్ యొక్క క్యాపిటల్ ఏదంటే మనీలా. ఓకేనా, మనీలా. ఇక్కడ అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉంది. ఇక్కడ రామన్ మెక్సిస్ అవార్డు కూడా వీళ్ళే ఇస్తారు. అదేవిధంగా భూకంపము తీవ్రత రెక్టర్ స్కేల్ పైన కొలుస్తారు సార్. రెక్టర్ గుర్తుపెట్టుకు, భూకంప తీవ్రతను రెక్టర్ స్కేల్ పైన కొలుస్తారు. మరి ఈ ఫిలిప్పైన్స్లోని భారీ భూకంపం అనేది సంభవించింది. రెక్టర్ స్కేల్ పైన 7.8 అంటే ఎక్కడైతే విశాలమైన ప్రదేశాలు ఉంటాయో, ఎక్కడైతే భవనాలు ఎక్కువ ఉంటాయో దాదాపుగా మొత్తం నేలమట్టం అయిపోతాయి. విపరీతమైన ప్రాణ నష్టం జరుగుతుంది. అదేవిధంగా విపరీతమైన ఆస్తి నష్టం జరుగుతుంది. రెక్టర్ స్కేల్ రీడింగ్ అనేది 8 క్రాస్ అయిందంటే విపరీతమైన ఇంకా తీవ్రత అనేది అతి తీవ్రత పెరగడం అనేది జరుగుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పైన కొలుస్తారు. నిన్నన 7.8 దేశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 7.8గా నమోదైంది. కాబట్టి ఫిలిప్పైన్స్ సముద్ర తీరంలో 3 అడుగులు ఎత్తైన సునామీ అలలు ఎగిసిపడ్డాయని మనకి చెప్పడం జరిగింది. ఇది ఈ ప్రమాద తీవ్రత ఫిలిప్పైన్స్లో ఎక్కడ సార్ జరిగిందంటే ఫిలిప్పైన్స్లో సాంటోస్లో కూలిపోయిన భవనం కూడా మనకి విజువల్లో కనిపిస్తుంది. సాంటోస్ ఇక్కడ కూడా ఒక భవనం అనేది కూలిపోయింది. మరి దాదాపుగా 35 మంది చనిపోవడం జరిగింది. ఎందుకంటే ఇంత తీవ్రత ఎందుకు నమోదైందంటే బిలో 5 అయితే ఇబ్బంది లేదు, అంత ప్రాణ నష్టం అనేది రాదు. బిలో 5 దాటుతున్న కొద్ది తీవ్రత అనేది పెరుగుతూనే ఉంటుంది. అలాంటి 7.8 అంటే 35 మంది చనిపోయారు నిన్నటికి. మరి ఈరోజు ఇంకా రేపు పేపర్లో వస్తుంది. మరి ఇటీవల కాలంలో జపాన్లో కూడా భూకంప తీవ్రత విపరీతంగా అక్కడ కూడా ప్రాణ నష్టం కలిగింది. రెక్టర్ స్కేల్పై ఎక్కువ నమోదైంది. మరి దాదాపు 200 మందికి గాయాలు జరిగే అడుగుతున్న ప్రశ్న అడిగే విధానం. ఇటీవల కాలంలో 2026 జూన్ నెలలోని ఏ దేశంలో భూకంపం సంభవించడం వల్ల దాదాపుగా 35 మంది చనిపోయారు అడుగుతాడు. ఫిలిప్పైన్స్లో గుర్తుపెట్టుకో. రెక్టర్ స్కేల్పై ఎంత నమోదైందని అడుగుతాడు. 7.8 అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గమనిస్తే దీని తర్వాత స్పోర్ట్స్లోని చివరి అంశం సార్. స్పోర్ట్స్ అనగానే మనకు ప్రధానంగా గుర్తు రావాలి. ఇదిగోండి సార్, ఇండియన్ టీం అనేది విజేతగా నిలిచింది. అయితే రికార్డులు బద్దలు అయ్యాయి అన్నాడు. ఎలాగ సార్ అంటే యాక్చువల్గా మనం వెస్టిండీస్ పైన అంటే 300 పరుగులు తేడాతో మనం గెలిచాం. ఇంతకుముందు 300 కంటే తక్కువ పరుగులు ఉండేవి. ఈ రికార్డు అంటే టెస్టుల్లోని అత్యధిక వ్యత్యాసంతో గెలవడం అనేది మొదటిసారి. మరి ఇండియన్ టెస్ట్ క్యాప్టెన్ ఎవరంటే శుభ్మన్ గిల్ అని మనం చెప్పుకోవాలి. ఇండియన్ టెస్ట్ క్యాప్టెన్ ఎవరంటే శుభ్మన్ గిల్ సార్. ఇద్దరు ఆల్రెడీ మనం గెలవడం అనేది జరిగింది. విజేతగా టెస్టుల్లో నిలబడ్డం మనం గమనించాలి. ఆఫ్ఘనిస్తాన్లోని ఈ టెస్ట్ అనేది జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ తోటి మనం డైరెక్ట్గా వాళ్ళని క్లీన్ షిప్ చేయడం జరిగింది. ఛాన్స్ కూడా ఇవ్వలేదు మన వాళ్ళు. టెస్ట్ విజేతగా నిలిచారు విన్నర్స్గా. 300 పరుగులు భారత్ గెలుపు. ఇంత వ్యత్యాసంతో గెలిచింది కాబట్టి పడవచ్చు. ఈ క్రింది వాళ్ళలోని టెస్ట్ క్రికెట్ చరిత్రలోని అత్యధిక వ్యత్యాసంతో గెలిచిన టెస్ట్ ఏది అడుగుతాడు. భారత్ ఆఫ్ఘనిస్తాన్. ఏ దేశంపై గెలిచాము అడుగుతాడు. ఆఫ్ఘనిస్తాన్ పైన గెలడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మళ్ళీ రికార్డులు బద్దలయ్యాయని మళ్ళీ ఇక్కడ అదే రాశాడు. పక్కన స్లైడ్లో తీసుకుంటే మనకి ప్రధానంగా బంగ్లా బోర్డు అధ్యక్షుడిగా తమిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ బోర్డు? బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. ఈ బంగ్లా బోర్డు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే తమిన్ ఎన్నికయ్యాడు బంగ్లా బోర్డు క్రికెట్కి అధ్యక్షుడిగా. ఇక్కడ ప్రశ్నలు ఏ విధంగా రిపీట్ అవుతుంది సార్ అంటే భారత క్రికెట్ బోర్డు మీద అడుగుతాడు సార్. భారత క్రికెట్ బోర్డు ఏదంటే కంట్రోల్ చేసేది BCCI. మరి ఇది ముంబైలో ఉంది హెడ్ క్వార్టర్ అనేది. మరి BCCIకి ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరు సార్ అడుగుతాడు. ప్రెసిడెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిథున్. గుర్తుపెట్టుకో. రీసెంట్ కరెంట్ డేటా మిథున్ మాన్హాస్. ఇతను BCCIకి ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరి BCCIకి ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు సార్ అంటే VP వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా BCCIకి ప్రజెంట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి అదేవిధంగా BCCIకి సెక్రటరీ జనరల్ ప్రెసిడెంట్ ఎవరంటే దేవజిత్తు సైకియా. గుర్తుపెట్టుకో. దేవజిత్తు సైకియా. ఈ 3 క్వశ్చన్లు ఇంపార్టెంట్ సార్. అదేవిధంగా క్రికెట్ని కంట్రోల్ చేసేది ఐసీసీ ప్రెసిడెంట్ ఎవరంటే ఐసీసీకి జైషా. అమిత్ షా కొడుకే జైషా ప్రజెంట్ ఐసీసీకి అధ్యక్షుడిగా ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మరి దీనికి ప్రెసిడెంట్ ఎవరంటే మిథున్ మాన్హస్. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే రాజీవ్ శుక్లా. అదేవిధంగా సెక్రటరీ జనరల్ ఎవరంటే దేవజత్తు
సైకి అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి నూతనంగా ఎన్నికైన వ్యక్తి ఎవరు అడుగుతాడు అధ్యక్షుడిగా? తమీని గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ వన్ మనం మాట్లాడుకుంటే ఇది ప్రధానంగా ఈరోజు వార్తల్లో ఉన్న ప్రధాన అంశాలు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, క్రీడా విశేషాల గురించి మనం విపులంగా మాట్లాడడం జరిగింది. రేపు కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.